హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నెహ్రూ జూలాజికల్ పార్క్ని మనం సందర్శించబోతున్నాము. లోపలి ప్రవేశించగానే స్టాచ్యూ ఉంది. ఈరోజు హాలిడే అవ్వడంతో సందర్శకులు చాలామంది వచ్చారు. అక్కడ కనిపిస్తుంది టికెట్ కౌంటర్. అది రైట్ సైడ్ నెహ్రూ గారి శాంతి కపోతం ఎగరవేస్తున్న స్టాచ్యూ ఉంది, చూడండి. నెహ్రూ జూలాజికల్ పార్క్ హైదరాబాద్ జోన్ అని డెకరేషన్ చేశారు, చూడండి. ఇప్పుడు మనం ఫిష్ అక్వేరియంలో ప్రవేశించాము. చూడండి, రంగురంగుల చేపలు, వైట్, బ్లాక్, సిల్వరు, ఎల్లో, ఆరెంజ్, పింక్, వైట్ కలర్లో కూడా ఫిషెస్. ఇలా చాలా రకాల ఫిషెస్ అయితే మనం చూడవచ్చు. చిన్న చిన్న చేపలు చూడండి ఎన్ని కలర్లు ఉన్నాయో. జూ పార్కు 1959 అక్టోబర్ 20న నిర్మాణం ప్రారంభమైంది. 1969 అక్టోబర్ 6 నుండి ప్రజల సందర్శనార్థం తెరిచారు. కనిపిస్తుంది మెటల్తో డిజైన్ చేశారు, చూడండి. మధ్యలో మెటల్తో డిజైన్ చేసిన ట్రీ, పైన డీర్, హిపోపోటామస్ మధ్యలో ఉంది. చూడండి ఇరుపటి చెట్లు ఎట్లా ఉన్నాయి, చూడండి. చెట్ల మధ్య తెల్లని జింక స్టాచ్యూ ఇక్కడ ఉంది, చూడండి. స్కూల్ పిల్లలు జూ పార్క్ని చూడడానికి వచ్చారు. జూ పార్క్ ఎన్ని ఎకరాలు అనుకుంటున్నారు? 380 ఎకరాలు విస్తీర్ణంలో ఉందంట. రోడ్ మ్యాప్ పెట్టారు, చూడండి. ఈ జూ పార్కు మీర్ అలం చెరువు సమీపంలోనే ఉంది. ఈ జూ పార్కులో ఇంచుమించు 1500 జాతుల జంతువులు, పక్షులు ఉన్నాయంట. ఈరోజు పబ్లిక్ చాలామంది వచ్చారు. ఇప్పుడు మనం రెప్టైల్ హౌస్కి వెళ్దాము. రాళ్లను ఒకదాని మీద ఒకటి పెట్టి అందంగా పేర్చారు, చూడండి. టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఇక్కడ సరీసృపాల జగత్తు అని బోర్డు పెట్టారు, చూడండి. లెఫ్ట్లో పెద్ద ఉసిరివెల్లి బొమ్మ ఉంది, చూడండి. చాలా బాగా డిజైన్ చేశారు. కొండ చిలువ ఇది ఎంత పెద్దగా ఉందో, చూడండి. పడుకొని ఉంది కొండ చిలువ, బాగా తినేసి పడుకొని ఉంది. అక్కడ ఒకటి ఉంది ఉసిరివెల్లి, చూడండి ఒకసారి. అమ్మ, ఎంత పెద్ద పాము! కొండ చిలువనే ఇది కూడా. ఎన్ని ఉన్నాయో అసలు. ఇది ఒకటి. పాల్ పైథాన్ ఎలుకను తింటుంది ఇది. చెట్ల మధ్యలో కూర్చొని ఉంది, పడుకొని ఉంది. పచ్చగా ఉంది ఆ పాము అయితే. ఈ పాములన్నీ విషపాములే. అన్ని రకాల పాములు ఉన్నాయి ఇక్కడ. ఈ పాము వస్తుంది, చూడండి. ఇటు వస్తుంది, చూడండి. అమ్మో, నాగపాము, నల్లత్రాచు. అనేక రకాల పాములు ఉన్నాయి ఇక్కడ. అన్ని విషపాములే. ఈ పామును చూడండి. పచ్చ పసికీర పాము, చాలా సన్నగా పొడుగ్గా ఉంది, చూడండి. ఈ చెట్లలోనే ఉంటాయి ఎక్కువ శాతం, చూడండి. లెఫ్ట్ సైడ్ ఆర్ట్ వేసారు, చూడండి పాము. ఇది మొత్తం పాముల జోను. ఇప్పుడు మనం టాటాయిస్ జోన్కు వెళ్దాం. వీటిని స్టార్ టాటాయిల్స్ అంటారంట. ఎన్ని ఉన్నాయో చూడండి. తాబేలు రకరకాల కలర్గా కూడా ఉన్నాయి.
ఈ తాబేలు చూడండి, పైన ఎన్ని కలర్స్ స్టార్స్ ఉన్నాయో చూడండి. అక్కడ పడుకొని ఉన్నాయి కొన్ని. టాటాయిస్ జోన్ మొత్తం ఇది చూడండి, భలే డిజైన్ చేశారు. కొండ చిలువ, వాటిని ఆనకొండ కూడా అంటారు. కనిపిస్తుంది ఊసరవెల్లి. ఇప్పుడు మీకు క్రొకోడైల్ని చూపిస్తాను రండి. ఇది చూడండి, అన్నీ పడుకొని ఉన్నాయి. క్రొకోడైల్స్ నీటిలో నుండి బొడ్డు మీదకు వచ్చి సేద తీరుతున్నాయి చూడండి. ఇవన్నీ క్రొకోడైల్ జోన్సే. ఇప్పుడు మనం కింది నుంచి వెళ్ళిపోతున్నాం. ఇది చూడండి, ఈ క్రొకోడైల్స్ కొంచెం కూడా కదలడం లేదండి. ఇవి నిజమైన క్రొకోడైల్సా లేక బొమ్మ క్రొకోడైల్సా అన్నట్టుగా నేల మీద పడుకొని ఉన్నాయి. ఇవన్నీ పడుకొని ఉన్నాయి, కదలటం లేదు, మెదలటం లేదు. ఇది చూడండి ఎన్ని ఉన్నాయో. ఇది చూడండి, అన్నీ పడుకొని ఉన్నాయి. పెద్ద పెద్దగా ఉన్నాయి క్రొకోడైల్స్. అమ్మో ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి. ఇది చూడండి, ఇది చూడ ఎంత పెద్దగా ఉందో. వామ్మో, ఈయన చూడడానికి చాలామంది వచ్చారు ఇక్కడికి. జనాలు చూడండి, రెప్టైల్ రా బోర్డు పెట్టారు చూడండి. బండ మీద ముసలు ఉన్నట్టుగా ఎంత పెద్ద డిజైన్ చేశారు చూడండి, రియల్గా ఉన్నట్టుంది. ఇప్పుడు మనము ఒక చీకటి గదిలో వెళ్తున్నాము. అక్కడ ఏం కనపడదు, చాలా చీకటిగా ఉంటుంది. ఇప్పుడు లోపల ఎంటర్ అవుతున్నాం చూడండి. గుడ్ల గుబ చీకటిగా ఉంది, కింద ఏంటో కూడా కనపడట్లేదు. టార్చ్ లైట్ వెలగకూడదు, టార్చ్ లైట్ వెలిగిస్తే అవి కనపడదంట. ఎగిరి ఉడత చూడండి, చెట్టు పైకి ఎక్కుతుంది. అంతా బ్లూ కలర్ లైటింగ్తో ఉంది. ముళ్ళ పంది చూడండి, ఒంటి నిండా ముళ్ళే ఉన్నాయి. ఇక్కడ చూస్తే మట్టిని తవ్వుతుంది చూడండి. సినిమాలో చూస్తారు కదా అండి, దయ్యాల కోట చూపిస్తారు కదా సినిమాలో, అలానే సెట్ చేశారు మొత్తం. సేమ్ అలానే డిజైన్ చేశారు చూడండి. బ్లూ కలర్ లైటింగ్తో ఉంది. గుడ్ల గుబ, అది చేపల గుడ్ల గుబ. బయటకు వచ్చేసాము. ఇలా ముందుకు వెళ్తుంటే వాటర్ ఫౌంటైన్స్ కనిపించింది చూడండి, చాలా బాగుంది చూడండి. వాటర్ ఫౌంటైన్ భలే డిజైన్ చేశారు చూడండి. అక్కడ జింకలు కూడా ఉన్నాయి. దాని చుట్టుపక్కల జిరాఫీ షేప్లో ప్లాంట్స్ని కట్ చేసిన ఆర్ట్స్ ఉన్నాయి చూడండి. ఈ టాయ్ ట్రైన్స్ అయితే ప్రతి 10 నిమిషాలు ఒక్కసారి వస్తూనే ఉన్నాయండి. జూ పార్క్ అంతా నడిచి చూడలేము అనుకునే వారికి, చిన్నపిల్లలకు సరదాగా ఎక్కి చూద్దాం అనుకునే వారికి ఈ టాయ్ ట్రైన్స్ బాగా యూస్ఫుల్గా ఉంటుంది. చూడండి, ఎక్కి వెళ్ళిపోతున్నారు చూడడానికి. ఇది చూడండి, టాటా చెప్తున్నారు. ఇక్కడ బోర్డు కూడా ఏర్పాటు చేశారు చూడండి, ఏమేమి ఉన్నాయి అనే దానికి. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ చూడండి, తెల్లని బాతులు ఉన్నాయి చూడండి. బాతులు తెల్లగా ఉన్నాయి. ఎన్ని టాటా ఐస్లు ఉన్నాయి చూడండి, తాబేలు. నీళ్ళలో ఈత కొడుతున్నాయి అవి.
చాలా ఉన్నాయి ఇక్కడ, రకరకాల తాబేలు ఉన్నాయి. ఎంత తాబేలు జోను, అది చూడండి ఎన్ని ఉన్నాయో. ఇక్కడ కోతులు ఉన్నాయి చూడండి, ఇది నల్ల కొండముచ్చు కోతి. ఇది చూడండి గాడ్జిల్లా. ఇది లయన్ టెల్ కోతి అంట. వచ్చిన వారంతా ఈ కోతి చేష్టలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. ఇది చూడండి ఈ కోతి. జనాలు చూడండి, అమ్మో చూడండి పచ్చని చెట్లు, భలే ఉందండి. పబ్లిక్ అయితే బాగా వచ్చారండి, చూడండి పబ్లిక్. ఇదే రకమైన కోతి చూడండి, కరవటానికి వస్తుంది అది. అలా ముందుకు వచ్చి పైకి వచ్చి చూస్తే వెట్లాండ్ ఉంది చూడండి. తెల్లని కొంగ ఉంది ఒకటి. అటు ప్రక్కన ఒక నెమిలి చెట్టు మీద సేద తీరుతుంది చూడండి, చూపిస్తాను చూడండి. అగో చూసారా, కనిపిస్తుంది కదా. చూడండి అడవి పిల్లి, అడవి కుక్కను, అడవి కుక్క అనుకుంటా. భలే ఎంజాయ్ చేస్తున్నారు. ఇది తెల్ల పులి స్థావరం, ఇప్పుడు వస్తుంది చూడండి. అదిగో వస్తుంది చూడండి, అదిగో బెంగాల్ టైగర్. అది నడుస్తుంది చూడండి. అమ్మో చూడండి పైకి వచ్చింది, నేనే రాజులాగా ఫీల్ అవుతుంది అది. నీటిలో దిగుతుంది చూడండి, స్విమ్ చేస్తుందేమో, నీటిలో దిగి స్విమ్ చేస్తుంది. బయటకు వచ్చి తన గుహలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది చూడండి. ట్రై చేస్తాను లోపలికి వెళ్ళటానికి, వెళ్ళిపోయింది, సైడ్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ చుట్టూ తిరిగి వస్తుందేమో. చెట్లు అయితే వస్తున్నాయి. జనాలు చూడండి, పబ్లిక్ ఎంతమంది వచ్చారు అసలు. సండే కావటం వలన పబ్లిక్ బాగా వచ్చారు. నక్క, అడవి నక్కలు. టాయ్ ట్రైన్ చూడండి, సందర్శకులతో నిండిపోయింది. బాయ్ బాయ్ టాటా అని చెప్తున్నారు. వాళ్ళన్నీ చుట్టూ తిరిగి వచ్చేసారు వాళ్ళు. చూడండి బోర్డు పెట్టారు చూడండి, చిరుతపులి, పులులు, బెంగాల్ టైగర్. పబ్లిక్ చూడండి. పార్క్ అయితే చెట్లతో ఆహ్లాదకరంగా ఉంది. అడవి కుక్కలు చూడండి పరుగులు పెడుతున్నాయి, ఇంత హాయిగా ఆడుకుంటున్నాయి అవి.
అడవి కుక్కల జోన్ ఇది అంతా. అక్కడ ఆడుకుంటున్నాయి. చిన్న దుర్గాదేవి మందిరం చూడవచ్చు. ఇక్కడ చాలా పెద్ద ఓపెన్ ల్యాండ్ ఉంది. దాంట్లో జింకలు చూడండి తిరుగుతున్నాయి, అటు ఇటు తిరుగుతున్నాయి. చాలా ఉన్నాయి జింకలు అయితే. డీర్స్ అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, చాలా ఉన్నాయి. జింకల జోన్ అన్నట్టు. ఇదొకటి చూడండి. అక్కడ కొన్ని ఉన్నాయి చూడండి. ఇక్కడ 3 ఉన్నాయి. హాయిగా ఎంజాయ్ చేస్తున్నాయి అవి. పబ్లిక్ చూడడానికి వచ్చారు ఇక్కడికి. ఇదేంటో మరి. పిఎస్ఎన్స్లో ఎంటర్ అవుతున్నాము ఇప్పుడు. అడవి కోళ్ళు ఉన్నాయంట, చూపిస్తాను రండి. ఎర్ర రంగు అడవి కోళ్ళు అంట ఇవి. మన కోళ్ళు లాగానే ఉన్నాయి. నెమళ్ళు కూడా ఉన్నాయంట, చూద్దాం. అక్కడ ఒకటి ఉంది. నెమళ్ళు చూడండి, పురిపుతుంది. అన్ని నెమళ్ళే. ఇది పురిపింది. ఈ నెమలు పడుకుంది. తెల్ల నెమళ్ళు కూడా ఉన్నాయి. పబ్లిక్ చూడండి, చాలామంది వచ్చారు. ఇప్పుడు మనం ఎలిఫెంట్ జోన్కి వచ్చామండి. ఎలిఫెంట్ని మంచి ఓపెన్ ల్యాండ్లో ఉంచారండి. ఇక్కడైతే 3 ఎలిఫెంట్స్ ఉన్నాయి, మీరు చూడవచ్చు ఇక్కడ. పార్ట్ 2 నెక్స్ట్ వీడియోలో చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. బాయ్ బాయ్ బాయ్.